ఏదైతే గౌరవ కోర్టు ఎలా సంచలనం తీర్పిచ్చిందో రివాల్యూషన్ చెప్పమని చెప్పేసి ఫస్ట్ వన్ డే 1 నుంచి కూడా గ్రూప్ 1 లో చాలా అక్రమాలు జరిగాయి. డే 1 నుంచి కొట్లాడుతున్నాం మేమందరం. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది డే 1 నుంచి ఇలా క్వశ్చన్ విషయంలో కానీ అదేవిధంగా క్వశ్చన్ విషయంలో కానీ లేకపోతే జియో 29 విషయంలో కానీ అనేక విధాలుగా ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ లో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు కూడా మా యొక్క సమస్యను మీరు డిలే అంటే మీరు లేటుగా వచ్చారు కాబట్టి మీ సమస్యను కొట్టేయడం జరిగింది కాబట్టి ఇలా ఏదైతే గౌరవ కోర్టు ఏదైతే ఉందో మా సమస్యను విని ఇలా మళ్ళీ మూల్యాంకనం చేయమని చెప్పేసి టీజీపీఎస్ బోర్డుకి వివరించే ప్రయత్నం చేసింది. కానీ ఇలా ఏ పార్టీ అయినా సరే ఇలా నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా ఏం చేశారు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మేము ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇలా 60,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారయ్యా అని చెప్పినా కూడా మా మీద ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఏం మీకోసం ఇలా కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాలని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు భుజాన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా లైబ్రరీలో మాట్లాడిన పరిస్థితి. ఇలా లైబ్రరీలో పోలీసులు దాదాపు 200 మంది వచ్చే పోలీసులు ఇలా ఎందుకు వచ్చారు? ఈ పోలీసులు అసలు లైబ్రరీలో కానీ యూనివర్సిటీలో కానీ పోలీసులు రాకూడదని నియమ రూల్ ఉంది. ఈ అన్ని తుంగలో తొక్కి ఇలా విద్యార్థుల మీద కానీ మా మీద కానీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకటే అడుగుతున్నాము, జియో 20 రద్దు చేసి మాకు మళ్ళా ఎగ్జామ్ రీప్రిలిమ్స్ కానీ స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ని కానీ అదే టీజీపీఎస్ కానీ టీజీపీఎస్ బోర్డుని కానీ సవినయంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇలా మేము ఏదైతే వెనుకబడిన వర్గాలు అయితే ఉన్నారో పీడిత వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళ న్యాయం అయిపోయారు. మాకు రావాల్సిన కూడా మాకు రానియకుండా ఇలా ఓపెన్ లో వెళ్ళిపోయినాయి. చాలా ఉద్యోగాలు ఓపెన్ కోటాలో వెళ్ళిపోయాయి. మాకు ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి 20 రద్దు చేసి మళ్ళా జియో 55 ప్రకారం మాకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి గౌరవం కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం. గ్రూప్ 1 కూలితే ప్రభుత్వాలు కూలుతాయి. గతంలో గ్రూప్ 1 కూలింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ఈ గ్రూప్ 1 కూలుతుంది, కాంగ్రెస్ కూలుద్ది. ఇది పక్క. ఏలం పాటలు అయిపోయినాయి. ఈ నిన్నటి వరకు వినాయక చవితి ఏలం పాటలు అయిపోయినాయి. అట్టనే విధంగా మీ వేలం పాటలు కూడా అయిపోయినాయి. 60,000 70,000 లక్ష ఉద్యోగాలు ఏలం పాటలు అయిపోయినాయి. గ్రూప్ 1 కూలింది, కాంగ్రెస్ స్థానిక సంస్థలలో కూలుతుంది. మేము అడిగేది ఒకటే, మీ కాడ మిషనరీ లేదు కాబట్టి యూపీఎస్సీకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి కండిషన్స్ లేకుండా బేషరత్తుగా గ్రూప్ 1 నిర్వహించమని యూపీఎస్సీకి అప్పచెప్పండి. మీరు ఏదైతే 40,000 ఉద్యోగాలు నింపుతారో ఆ 40,000 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా నింపేవారిని నింపించుకోండి. మిగతా రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేసుకోండి. ఏది ప్రక్షాళన చేసుకోకుండా అట్టనే మీరు నోటిఫికేషన్లు ఇస్తే వేస్ట్. మోరీలో 100 టన్నుల కొబ్బరి నీళ్ళు పోసినా కానీ అది మోరి వాసనే ఉంటుంది. హుషేన్ సాగర్ను ఎంత ప్రక్షాళన చేసినా అల్ల స్నానం చేయలేము. కాకపోతే వినాయకుడిని అల్ల నిమజ్జనం చేయొచ్చు కానీ మనం స్నానం చేయలేము. అట్టనే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను కానీ మిగతా రిక్రూట్మెంట్ బోర్డులను కానీ వీటిని ప్రక్షాళన చేయకుండా నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు వేసినా ఇట్టనే కోర్టులో మీరు చంపదెంపలు తినడం ఖాయం. మీరు రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేస్తాం, సిలబస్ మారుస్తాం అన్నారు. కమిటీలు వేసిర్రు. ఆ కమిటీలు మూలకు కూర్చున్నాయి, బెల్లం కొట్టిన రాయిలు లెక్కున్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ వేసే ముందు అన్నిటిని ప్రక్షాళన చేసుకోండి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూసుకొని ముందుకెళ్తేనే ఏమన్నా. ఇది వెళ్లకుండా మాత్రం కాంగ్రెస్ 30 ఏళ్ళు ఈ తెలంగాణ నేలలో గతంలో ఉందని ఇప్పుడు పుట్టే బిడ్డలు వాళ్ళు 30 ఏళ్ళు వచ్చినాక వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాక మా అయ్యలు మా తాతలు కాంగ్రెస్ అంటే అప్పుడు సోనియా గాంధీ ఇస్తే గెలిపించిర్రంట. గెలిపించినాక రేవంత్ రెడ్డి టైంలో ఈ గ్రూప్ 1 శాపంతో ఇట్ట పోయిర్రంటే ఇంకా 30 ఏళ్ళ నుంచి రావట్లేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని లేకుండా ప్రశ్నించేటటువంటి వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకోళ్ళు అంటే మాత్రం బాగోదు. వీడికి ఈ అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి ఏ నాయకుడు వచ్చినా ఆహ్వానిస్తారు. ఎవరు వచ్చినా కానీ ఇదే విధంగా ప్రశ్నిస్తారు. దాన్ని వాళ్ళ యొక్క ఆవేదనను తీసుకోరు. కానీ దీనికి ఒక కాంగ్రెస్ వాళ్ళనే ప్రశ్నించిరానో బీజేపీ వాళ్ళని ప్రశ్నించిరానో ఇంకొకరినో తీసుకోకరి. దీని యొక్క అంతర్సూత్రం ఒకటే, నిరుద్యోగుల ఆవేదన ఈ విధంగా ఉందని స్వీకరించుకొని ప్రతి పార్టీ వెళ్ళి మీ పార్టీలలో చర్చించుకొని కార్యాచరణను ప్రకటించరు.